హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు హెల్తీ రెసిపీ చూపిద్దాం అనుకున్నా. అది వెయిట్ లాస్కి చాలా బాగుంటుందండి. అది రెడ్ రైస్తో చేసిన పిట్టు అంటారు కదా, అది పిల్లలకి మెచ్యూర్ అయిన పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నడుములు బలం బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. ఆ రెసిపీ ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం రండి, ఓకేనా? ఇప్పుడు మనం ఈ పిట్టు రెడ్ రైస్ పిట్టుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. రెడ్ రైస్ అయితే ఫస్ట్ ఒక 6 hours సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ఇది వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ హెల్తీ రీప్లేస్మెంట్ కాబట్టి మనం రెడ్ రైస్ వాడుతున్నాం. అలాగే గ్రేట్ చేసిన కోకోనట్ 1 కప్పు, బెల్లం అండి. షుగర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ బెల్లం అయితే చాలా హెల్తీ ఆప్షను. ఆవు నెయ్యి, తర్వాత వచ్చి సాల్టెడ్ వాటరు, ఇలాచి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ తడి బియ్యంని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఇలా పౌడర్ చేసుకోవాలి. మిక్సీకి ఇచ్చినట్టు మిక్సీ కొట్టుకోవాలండి. ఫస్ట్ మిక్సీ కొట్టుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అలా చేసుకున్న పౌడర్ని ఇలా సీవ్ చేసుకుంటూ జల్లెడ పట్టుకుంటూ పైన ఏమంటే బరుగ్గా లేకుండా మళ్ళీ రిపీట్గా అలా చేసుకుంటూ ఉండాలండి, ఫైన్ పౌడర్ వచ్చేదాకా. మనకి ఈ ప్రాసెస్ కొద్దిగా లేటే కానీ చాలా హెల్దీ అండి. మనకి కొద్దిగా రైస్ వేసుకుంటూ పట్టుకోవాలి. నేనైతే చాలా వెయిట్ లాస్ చాలా ఎక్కువ అయ్యానండి దీంతో. ఎందుకంటే హెల్దీ రీప్లేస్మెంట్సే కదండి అన్ని. రెడ్ రైస్ కానీ జాగరీ కానీ ఇది కొద్దిగా తిన్నా కూడా చాలాసేపు అసలు ఆకలి ఉండదండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేనైతే ఇది రెడ్ రైస్తోనే కాదు బ్లాక్తో చేసుకోవచ్చు, అలాగే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అండి. మెచ్యూర్ అయిన పిల్లలకి పెడితే చాలా వెన్ను బలం అంటారు కదా, అది చాలా బాగుంటుంది. ఇలా తడి బియ్యం అంటే కొద్దిగా 6 hours నానిన తర్వాత ఆ బియ్యం కొద్దిగా వేసుకొని పౌడర్ చేసుకుంటూ ఉండాలి. పౌడర్ చేసుకున్న వాటిని పట్టుకోవచ్చు, మిషన్ కూడా పట్టించుకొని. ఇలా అయితే హెల్దీ. ఇలా లమ్స్ అంతా లేకుండా నీట్గా మనం సీవ్ చేసుకుంటే మనకి పిట్టు బాగా సాఫ్ట్గా వస్తుందండి. చేసావా? ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, సాల్టెడ్ వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటా ఈ డౌ ప్రిపేర్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్ కొద్దిగా చల్లుకుంటూ పిండి కలిపామంటే అండి, అంతే కొద్దిగా తడి వేస్తూ సాల్ట్ కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఉండలు లేకుండా నీట్గా, అంటే స్టీమ్ పట్టే ముందర ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వాటరే వేసుకొని కలుపుకుంటే బాగుంటుందని చెప్పారు అక్క అయితే పింక్ సాల్ట్ వాటర్ కొద్దిగా వేసుకొని కొద్దిగా జస్ట్ కొద్దిగా, అంటే మనకి కలిపేటప్పుడు అర్థమైపోద్దండి, అలా కలుపుకుంటూ పెట్టచ్చు. ఇది ఏంటంటే ఈ పిట్టుకి తమిళనాడు సైడ్ చాలా బాగా చేస్తారండి. ఇదైతే చిన్నప్పుడు నేను మా ఇంటి దగ్గర వేరే తమిళ ఆంటీ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర వైట్ రైస్తో తిన్నాను. కానీ ఇక్కడైతే నేను రెడ్ రైస్, ఇంతకుముందు రాగి పిండితో తిన్నాను, బ్లాక్ రైస్తో తిన్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం రండి. ఇక్కడ మనకి ఎలా చూపిస్తున్నారో అలా ఒక తడి బట్ట తీసుకొని, కాటన్ది అయితే బాగుంటుందండి. కాటన్ శారీ మన దగ్గర పాతది యూస్ చేయండి, ఓనీస్ ఉంటాయి కదండి, చున్నీలు, అవైనా తీసుకొని కొద్దిగా తడి పట్టుకొని, అంటే కలర్ బాగుంది వైట్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. ఆ తడి పెట్టేసుకొని బాగా పిండేసుకొని ఆ క్లాత్ అలా పరుచుకొని ఇడ్లీ పాత్ర మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న, అంటే రెడ్ రైస్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి మనం సాల్ట్ వాటర్తో, అది దాని మీద పల్చగా పరుచుకుంటూ బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అది మొత్తం వేసేసుకున్న తర్వాత ఆ గుడ్డతో కవర్ చేసేసి స్టవ్ మీద ఒక 20 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అండి ఆ రైస్ బాగా కుక్ అవుతుంది. మామూలుగా ఎర్ర బియ్యం కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా, అలాగే స్లో ఫ్లేమ్లో వదిలేసామనుకో మొత్తం వేసేసిన తర్వాత స్లోగా కుక్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. హెల్త్కి కూడా చాలా మంచిదండి, వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇది కావాలంటే బ్లాక్ రైస్ కూడా సేమ్ రిపీట్ అండి, ఇదే ప్రాసెస్తో రిపీట్ చేసుకొని అలాగే మనం దేంతో అయినా చేసుకోవచ్చు అండి. హెల్తీ రీప్లేస్మెంట్స్గా మార్చుకుంటూ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవుతాం ఖచ్చితంగా. నేనైతే ఇలాంటి హెల్తీ రీప్లేస్మెంట్స్ వల్ల 25 kgs అయితే వెయిట్ లాస్ అయ్యానండి. అనుకున్నాం అనుకో ఏదైనా చేయొచ్చు అండి. వైట్ రైస్ అనుకుంటామే కానీ అది తిన్న వెంటనే మనకి కరిగిపోద్దండి. ఇలాంటివి ట్రై చేయండి, ఓకేనా? డవ్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇది స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes పెట్టిన తర్వాత ఇది కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్, దాంట్లో జాగరీ పౌడర్, కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్, ఘీ వేసుకొని మనం పిట్టు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం పెట్టుకోవాలి, స్టీమ్కి పెట్టుకోవాలి ఒక 20 minutes. 20 minutes అయిపోయిందండి. స్టీమ్ అయితే 20 minutes అయిపోయిన తర్వాత తీసేసాను. వేడిగా ఉంటుంది, కాసేపు అయ్యాక తీసుకోవచ్చు. నేనైతే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి వెంటనే తీస్తున్నాను ఆ క్లాత్.
మనం అలా తీసిన తర్వాత మెల్లగా ఆ గుడ్డకి కొద్దిగా ఖర్చుకో ఉంటుంది, అది స్పూన్తో అలా తీసేసి పక్కన పెట్టేసుకొని కాసేపు ఒక 10-20 మినిట్స్ అలా వదిలేసామంటే కూల్ అయిపోతుంది. అప్పుడు చేయితో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకోవడానికి మీకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే నాకు బాగా హడావిడి అయిపోయిందండి. వీడియో కోసం అయితే వేడిగా తీసేసాను నేను. అలా ఉన్నప్పుడు మనం స్పూన్తో కానీ చేతితో వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో చేయడమే బెటరు. అలా లమ్స్ లేకుండా చూపిస్తున్నట్టు మీరు ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఎక్కడే కానీ లమ్స్ లేకుండా. కొద్దిగా చల్లగా అయిపోయింది అనుకో మనం చేతితో అయినా ఫ్రీగా అనేసుకోవచ్చు. ఇక్కడైతే మిగతాది ఇంకా నెక్స్ట్ చూపించినట్టు కొద్దిగా గీ వేసానండి. మనకి టేస్ట్కి సంబంధించినట్టు వేసుకోవచ్చు. గీ వేసుకున్నాను. ఆ తర్వాత చేయితో కలుపుకుంటే బాగుంటుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే వేడిగా ఉంది కాబట్టి చల్లగా అయిన తర్వాత బాగా మీరు చేయితోనే మిక్స్ చేసేసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి, గ్రేడెడ్ కోకోనట్, జాగరి, ఇలాచీ పౌడర్, అవి మెల్లమెల్లగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి చూపిస్తున్నట్టు. సేమ్ ప్రొసీజర్ అండి. మొత్తం ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ పని అంతే అండి. కానీ మనం ఇలా కష్టపడి చేసుకున్నామంటే పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. దాంట్లో వేడిగా ఉన్నప్పుడే మనం నెయ్యి వేసేసుకున్నామంటే బాగా మెల్ట్ అయిపోతుంది. ఇది కొద్దిగా చేయితో బిసుక్కుంటే బాగుంటుంది. వేడిగా ఉంది కాబట్టి నేను గరిటె యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం వేసేస్తాను. వేడి మీద బెల్లం కూడా కరిగిపోద్ది కదా. నెక్స్ట్ దీంట్లో ఇలా చేసుకున్నాం. తీసావా? అంతే. అంటే ఇది కొంచెం లమ్స్ ఉన్నట్టుండ. ఇది అది కోకోనట్ వేయాల. చల్లారిన తర్వాత అది ఉంటే కోటు వేసేసాక కోకోనట్. నెక్స్ట్ ముందుగానే తురుము పెట్టుకున్నా కోకోనట్ పచ్చిగా వేసుకో. పచ్చి కోకోనట్ తురుము ఇందులో వేసేసుకున్నాం. మొత్తం ఇలా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. నేను వేడి మీద కలుపుతున్నాను కాబట్టి కొద్దిగా లమ్స్ ఉన్నాయి. చల్లారిన తర్వాత కలుపుకుంటే లమ్స్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఇది పిల్లలకి చాలా మంచిది, చాలా హెల్దీగా ఉంటుంది. ముఖ్యంగా మెచ్యూరైన తర్వాత పిల్లలకి పెడితే చాలా బలం కూడా నడుము కలిపేటప్పుడు తీసిన కొబ్బరి కలిపే దగ్గర మనం తీసుకోవచ్చు. వేడి రెడ్ రైస్ తో పుట్టి రెడీగా ఉంటుంది. వీడియోకి అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్. మరి హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. బాయ్. ఇప్పుడు మా సిస్టర్స్ని అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో. చేయండి ఒకసారి, ఎలా ఉందో చెప్పండి. హెల్దీ రెసిపీ. ఈ పిల్లకైతే అసలు హెల్దీ రెసిపీస్ ఇష్టం ఉండవు, కానీ ట్రై చేస్తుంది. ఎలా ఉంది బిందు? చాలా బాగుందా? టేస్టింగ్ లైక్ ఎ వావ్.